ప్రభుకు భయపడినా మంచిది, సొంత రక్షణ అంగీకరించినా మంచిది, క్షమించబడినా మంచిది. రెండో మెట్టు ప్రభు మనల్ని కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు ఆయన? లోబడాల, దేవుని యందు భయభక్తులు కలిగిండి ఆయన కట్టడలు అనుసరించచ్చు నడుచుండవలను. ఈ అనుభవంలో మనం కొనసాగుతున్నామా లేదా? ఎంతకాలం అయింది ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి ఆయన కట్టడలను అనుసరించిన విధేయతలోకి వస్తున్నామా లేదా? చాలా పర్యాయాలు ఈ విషయంలో తప్పిపోయిన వారు ఉంటున్నాం. అందును బట్టి ప్రభుకు మనం తీసుకురాలేకపోతున్నాం. అందును బట్టి ప్రభు చేతిలో ప్రభుకు అనుగుణంగా ప్రభు ద్వారా వాడబడలేకపోతున్నాం. అందును బట్టి నిష్ప్రయోజకమైన స్థితిలోనే దేవుని బిడ్డలు దినాల్లో లోకంలో జీవిస్తూ వస్తున్నారు. చాలాసార్లు ఎలా ఉంటుందంటే విధేయత అంటే బలవంతంగా చేయాల్సి వస్తుంది. ఏమండి, తప్పదా? రావాల్సిందేనా? ఇది చేయాల్సిందేనా? చేయకపోతే తప్పదా? రాకపోతే తప్పదా? తప్పదు అంటే అప్పుడు లోబడతారు. అది ఎలాంటి విధేయత? బలవంతపు విధేయత, రిలక్టెంట్ ఒబీడియన్స్. అది కాదు అంటే ఇక సర్లే, వస్తానులే, సర్లే, చేస్తానులే, ఇలాంటి విధేయత ప్రభుకి ఇష్టం కాదు. కొంతమంది విధేయత చూపిస్తారు. ఎలా విధేయత చేస్తారు? అన్నిట్లో విధేయత చూపించరు. సెలక్షన్ ఉంటుంది వాడికి. కొన్ని విషయాలు అయితే తొందరపడతారు. ఏదైతే తమకు మేలుగా ఉంటాయో, ఏదైతే తమకు ఉపయోగకరంగా ఉంటాయో, ఏదైతే తమకు సులువుగా ఉంటాయో వాటిని చేయడానికి పరిగెత్తుతారు. అలా లేకపోతే వాటి విషయం పట్టించుకోరు, వాటి మీదే చూపరు. ఏమి మాకు అది చేస్తే మాకు ఏమీ లాభం లేదు, రాదు, దానివల్ల మాకు ఇబ్బందే కానీ అట్లా కఠినమైన వాటి విషయమై, తమకు ప్రతికూలమైన వాటి విషయమై విధేయత చూపరు. ప్రభు అలాంటి విధేయత కూడా ఇష్టపడాడు. కొంతమంది విధేయత చూపిస్తారు, కానీ తమ తీరిక వచ్చినప్పుడు అంత అర్జెంటా, అవసరమా, ఇప్పుడైనా చేద్దాం, చూద్దాం, తర్వాత ఆలోచిద్దాం, గమనిద్దాం. అప్పుడు సహోదరుడా, సోదరి, రక్షించబడిన నీ జీవితంలో ఇలాంటి తప్పుడు విధేయతలు ప్రభు కోట్ల బలవంతంగా నీకు నచ్చితే, నీకు తోచిన సమయంలో విధేయత చూపితే ప్రభు దగ్గర పొందవలసిన రీతిగా పొందలేవు. ప్రభు తేవలసిన నీ జీవితంలో తేలేవు. ప్రభు కొరకే చేయవలసిన పని ప్రభుకు నువ్వు చేయలేవు. విధేయతలో ముందే మార్చుకో. బలవంతంగా కాదు, హృదయపూర్వకంగా లోబడు. ఏదో కొన్ని విషయాలు చూసి ఒబీడియన్స్ కాదు, అన్నిట్లో లోబడు. ప్రభు త్వరపడు. ఎందుకంటే సహోదరుడా, సోదరి, ఎప్పుడైతే ఇలాంటి వాక్యానుసారమైన విధేయతలో ప్రభుకు లోబడి వాళ్ళు ఉంటారో అప్పుడు వారి జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించచ్చు నడుచుకొని వాళ్ళు. ఆయన కట్టడలు, ఆయన వాక్యం అనుసరించినప్పుడు, అది మన జీవితంలో వాటికి స్థానం ఇచ్చినప్పుడు మన హృదయం ఏమవుతుందండి? మన జీవితం ఏమవుతుంది? మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం ప్రకారము మంచి ధననిధిగా మార్చబడుతుంది. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి ఏం తీసుకొస్తాడు? సద్విషయాలు తీసుకొస్తాడు. అంటే అప్పుడు ప్రభుకు భయపడి, ప్రభుకు లోబడి, ప్రభుని అనుసరించే జీవితాల్లో బయటికి ఏమేమి వస్తాయి? రోజు రోజుకి సద్విషయాలు వస్తాయి. అంటే మంచి మాటలు వస్తాయి, మంచి క్రియలు వస్తాయి, మంచి పరిచర్య వస్తుంది, ఇతరులకు మేలుకరమైనవి, ఇతరులకు ప్రోత్సాహకరమైనవి, దేవునికి మహిమకరమైన వారి జీవితాల నుండి ఒక నీటి ఊట్లాగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు లోబడుతున్న కొద్దీ మంచి ధననిధి వల్లే వారి జీవితం మార్చబడుతూ ప్రభుకు ప్రీతికరమైన సదృశ్యాలు బయటకు వస్తే అది ప్రభుకి ఎంత మహిమ, ఎంత ఘనత, నిన్ను బట్టి దేవునికి ఎంత సంతోషమో, నిన్ను బట్టి దేవుడు తన దుతులెత్తే ఎంత ఆనందిస్తాడో. అటువంటి జీవితంలో కొనసాగుతున్నామా? సద్విషయాలు తీసుకురాగలుగుతున్నామా? నోరిప్పితే ఎలా వస్తున్నాయి మన మాటలు? కఠినమైనవి ఉంటున్నాయా? ఇతరులు నిరుత్సాహపరిచేవి ఉంటున్నాయా? దూషంతో కూడినగా ఉంటున్నాయా? మన తలంపులు ఎప్పుడు కూడా ఇతర హానికరమైనవి ఉంటున్నావా?
మన క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి ఎట్లా ఉంటున్నాయి? ఈ సోదర సోదరి, ప్రభుకు లోబడితే, ప్రభు కట్టడలకు, ప్రభు వాక్యానికి నీ జీవితంలో స్థానమిస్తే ఎంత గొప్ప సద్విషయాలు వస్తాయో. ప్రవర్తనలో అద్భుతమైన మార్పు ప్రభు తీసుకొస్తారు. వైజాగ్లో మన ఒక సంఘటన జరిగింది. సద్విషయం అంటే నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఒక సిస్టర్ గారు ఆవిడ మదిలిపాలెం జంక్షన్ దగ్గర ఇంటికి వెళ్ళకపోయి ఇంటికి వెళ్ళడానికి ఆటో బుక్ చేశారు. ఆటో వాడు ఏమన్నాడంటే, మేడం గారు మీరేమో రోడ్డుకి అటువైపు ఉన్నారు, నేను రోడ్డుకి ఇటువైపు ఉన్నాను, ఇప్పుడు నేను అక్కడికి రావాలంటే మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి, ఇప్పుడు సిగ్నల్ పడింది కదా, మీరే నడుచుకుంటూ క్రాస్ చేసుకొని అటు వచ్చేసేయండి, అక్కడ నా ఆటో దగ్గరికి వచ్చేయండి అన్నాడు. ఆ సిస్టర్ మరి ఏం ఆలోచించలేదు పాపం. సరే అని చెప్పి వెంటనే రోడ్ క్రాస్ చేయడానికి కొంచెం దూరం మధ్యలోకి వెళ్ళిందో లేదో సిగ్నల్ గ్రీన్ లైట్ పడిపోయింది. ఇక చూడండి, అది చాలా బిజీ జంక్షన్, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇక చూడండి రష్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళంతా అట్లా మూకమ్మడిగా అట్లా వచ్చేస్తుంటే ఆ సిస్టర్ భయపడిపోయారు. అమ్మో ఇంకేముంది, ఏదో ఒక వెహికల్ నాకు డాష్ ఇస్తుంది, నేను పడిపోతే ఏమవుతానో చనిపోతానేమో భయపడిపోయి ఆందోళనతో ఏం చేయాలి తెలియలేదు. రోడ్డు మధ్యలోకి వచ్చేస్తుంది. పెద్ద ఆవిడ పాపం. చూడండి అద్భుతంగా దేవుడు ఆశ్చర్యకరంగా ఆవిడని తప్పించాడు. రోడ్ క్రాస్ చేసి వెళ్ళేటప్పటికి ఆ రోడ్ దగ్గర ఆ చివరిలో ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి సరే మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫేర్ కంటే 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి చాలా కూల్గా, బాబు ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు కూడా అట్లా పిలవద్దు, ముఖ్యంగా పెద్దవాళ్ళని పిలవద్దయ్యా, దయచేసి అది మాకు ఎంత రిస్క్, 100 రూపాయలు ఉంచుకో, నువ్వెప్పుడు కూడా చేయలేదు. సద్విషయం కదా అది. అదే స్పాట్లో మనం ఉంటే ఏం చేస్తామండి, వాడిని పోగొడతాం, చాలా ఇబ్బంది పెడతాం, మన స్పందనలు ఉంటాయి. ఆ సిస్టర్ ఎలా చేయగలిగినారు? మంచి ఏమొచ్చింది బయటికి? నేను అనుకుంటాను ఆటో డ్రైవర్ మీద ఆ సంఘటన చెరగని ముద్ర వేస్తుంటుంది తప్పనిసరిగా. వాడు జీవితకాలంలో ఎప్పుడు కూడా మర్చిపోలేడు. ఇంతవరకు ఇలాంటి ట్రీట్మెంట్ ఎవడు కూడా అంటే ఇచ్చిండు. ఎందువల్ల? ఏదైతే ప్రభుత్వంలో కూడా వారు ఉంటారు, ఏదైతే ఆయన కట్టలు గైకిన వారు ఉంటారు, ఏదైతే హృదయాల్లో దేని వాక్యానికి స్థానం ఇచ్చేవారు ఉంటారో, ఆ వాక్యం ఏం చేస్తుందంటే హృదయంలో ఒకప్పుడు ఉండిన మార్కు 7:21 ప్రకారం లిస్ట్ అంతా తొలగించి దైవికమైన వాటిని, యేసు ప్రభువును పోలిన వాటిని, సద్విషయం తెచ్చి బయట మాటలేమి, ఆ ప్రవర్తన ఏంటి, ఆ క్రియలు ఏంటి, ఇతరులకు మేలుకరంగా, ఇతరులకు ప్రోత్సాహకరంగా, దేవుడికి మేలుకరంగా, ఆ వ్యక్తికి ఘనతనిచ్చేవిగా, మెప్పునిచ్చేవిగా, ప్రభు యొక్క మహిమేదట ఎంతో గొప్ప సాక్ష్యం ఇచ్చేదిగా చేస్తుంది. కాబట్టి హౌ అబౌట్ యువర్ ఒబీడియన్స్? నీ విధేయత ఎట్లా ఉంది? దేవునికి భయపడు, దేవునికి లోబడు. ఇదే మానవ కోటికి విధి. ఈ విధి తప్ప మరొకటి ప్రత్యామ్నాయం లేదు. ఓ సోదరి సోదరుడు, అభివృద్ధి చేస్తున్నాను ఈ రాత్రి, ఎవరైనా సరే ఈ రాత్రి